ఎప్పుడు మిమ్మల్ని పీపుల్ అప్రిషియేట్ చేయాలని ట్రై చేస్తున్నారా? ఏం మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయబాకండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ భుజం తట్టి అప్రిషియేట్ చేసే కండిషన్‌లో లేదు. మీ యొక్క మోటివేషన్, సెల్ఫ్ మోటివేట్ అవ్వాల్సింది మీరే. మిమ్మల్ని మీరు మరింత ఉత్సాహపరుచుకుంటూ కొత్త గమ్యాలు, కొత్త లక్ష్యాలకు చేరుకోవాల్సింది మీరే. సో, అంతే తప్పించి ఎవరో వచ్చి భుజం తట్టేసి "నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకాస్త బాగా చెయ్యి, ఇదిగో ఈ సలహాలు తీసుకో" అని చెప్పేసని చెప్పే ఓపిక, తీరుబడి ఎవ్వరికీ లేదు. ఎవ్వరి గొడవ వాళ్ళదే. సెల్ఫ్ సెంట్రిక్‌గా, స్వార్థంగా నేనెలా బతకాలి అని చెప్పేసని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గురించి తాము పూర్తి స్వార్థంతో ఆలోచిస్తూ బతికేసొస్తున్న రోజుల్లో ఎవరి అప్రిషియేషన్ కావాలి? అసలు ఎందుకు అప్రిషియేషన్ కావాలి? ఎందుకు అప్రిషియేషన్ కావాలంటే దురదృష్టవశాత్తు మనం పెరిగిన విధానం అలాంటిది. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏదన్నా మంచి పని చేస్తే కనుక ఆటోమేటిక్‌గా భుజం తట్టేవాళ్ళు. సంథింగ్ ఏదన్నా గానీ కూడని పని చేస్తే గనక తిట్టేవాళ్ళు. ఈ రెండిట్లో ఒకటి యాక్సెప్టెన్స్, ఒకటి రిజెక్షన్. ఈ రెండిటిని కూడా అలవాటు పడిపోయేసి పెరిగి పెద్దయ్యి మనకి ఇండివిడ్యువాలిటీ వచ్చిన తర్వాత కూడా మనకంటూ సొంత వ్యక్తిత్వము, నిర్ణయాత్మక శక్తి వచ్చిన తర్వాత కూడా ఏది మంచిదో, ఏది చెడో అర్థమైన తర్వాత కూడా మన మీద మన కాన్ఫిడెన్స్ లేక మనం ఎంత మంచి పని చేసినా, ఎంత గొప్పగా అచీవ్ చేసినా కూడా ఎవడో పక్కన అప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓకే. ఐ యామ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసని ఒక పారాసైట్ లాగా వేరే వాళ్ళ అప్రిషియేషన్ మీద డిపెండ్ అయ్యేసి బతకాల్సిన పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. సో, డెఫినెట్‌గా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేసి మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని గానీ, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని గానీ తాకట్టు పెడితే గనక డెఫినెట్‌గా మీరు ఎంత గొప్ప స్థానానికి ఎదగాలనుకున్నా కూడా ప్రతి క్షణము కూడా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సొస్తుంది. సో, ఆ డిపెండెన్సీ తగ్గించుకోండి. మీకు మీరు ఇక్కడ ఎవ్వరో కూడా మిమ్మల్ని గమనించి ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. హీరోయిన్, హీరో వచ్చేటప్పటికి అందరూ నిద్రపోతున్నప్పుడు చాలా చీకట్లో కూర్చొని చదువుకుంటా ఉంటే గనక గ్లోరిఫై చేసి డైరెక్టర్ చూపిస్తే గనక అబ్బా! ఎంత బాగా తీశారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు హీరో, హీరోయిన్ అయినా కూడా మీ మీద లైట్ పెట్టి మీరు చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసని మిమ్మల్ని ఉదాత్తంగా చూపించటానికి ఏ డైరెక్టరు ఉండరు. ఎవరో మిమ్మల్ని దూరంగా చూస్తూ అబ్బా! శ్రీధర్ గారు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి మురిసిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవ్వరు ఉండరు. జస్ట్ ఇట్స్ అవర్ సోల్ జర్నీ. మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. మనకమే ఉత్సాహం తెచ్చుకోవాలి. మనకు మనమే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉండాలి. అంతే తప్పించి నోబడీ ఈజ్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ మోటివేట్ యూ. అందుకే ఎవరో అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసని భుజం తట్టాలని జస్ట్ పారాసైట్ లాగా, పరాన్నజీవిలాగా బతకటం అనేది ఏం మాత్రము కూడా అర్థవంతంగా ఉండదు. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థానాలకు ఎదిగారో వాళ్ళు తమ సోల్ జర్నీని, తమ ఇండివిడ్యువల్ జర్నీని ఇష్టపడుతూ ప్రతి క్షణము తమను తాము కరెక్ట్ చేసుకుంటూ వచ్చే అబ్స్టికల్స్ని అర్థం చేసుకుంటూ తమ పాత్ని దానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ఎదిగారు తప్పించి ఎవరి గైడెన్స్ కోసమో, ఎవరి అప్రిషియేషన్ కోసమో వెయిట్ చేసేసి ఎదిగిన వాళ్ళు కాదు. కాబట్టి మీ జర్నీని చాలా కాన్ఫిడెన్స్‌తో, చాలా పవర్‌ఫుల్‌గా, హార్డ్ వర్క్ నమ్ముకొని ఎవ్వరి గురించి ఆగకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా ముందుకు సాగండి. డెఫినెట్‌గా సక్సెస్ అనేది మీ సొంతమవుతుంది. మరో విషయం, ఇప్పుడు పీర్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఒకప్పుడు పక్క వ్యక్తి ఎదుగుతుంటే మోటివేట్ అయ్యేసి మనం ఎదుగుతూ ఉండేవాళ్ళం. ఈరోజు సింపుల్‌గా మిగతా వాళ్ళంతా బద్ధకంగా టైం పాస్ చేస్తూ ఏదో ఒకటి బ్రతికేసేద్దాం అన్నట్లు బ్రతికేసేస్తున్నారు. అలాంటి వాళ్ళ చుట్టూ ఉన్న సమాజంలో ఎవరో మోటివేషన్ కోసమో, ఎవరో అప్రిషియేషన్ కోసం వెయిట్ చేసామంటే గనక వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా కావాలంటే మిమ్మల్ని కూడా బద్ధకస్తులుగా తయారు చేస్తారు తప్పించి, మిమ్మల్ని కూడా లక్ష్యం లేకుండా తయారు చేస్తారు తప్పించి, మీకొచ్చి భుజం తడతారని చెప్పేసని, సంథింగ్ మంచి పని చేస్తామని చెప్పేసి అంటారని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సింప్లీ పాసింగ్ దేర్ టైమ్. సో, లైఫ్ ఎలా ఉండాలో యూ హ్యావ్ క్లారిటీ. ఒక మంచి గోల్ ఉంది. ఆ లక్ష్యబద్ధంగా కొనసాగు. ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోస్తు శ్రీధర్.